హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగింది. అది మీకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో ఒక డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వేటికి అవే ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో ఏబీవీపీ వాళ్ళు వచ్చేసరికి రీవాల్యుయేషన్లో వచ్చేసరికి తప్పిదాలు జరుగుతున్నాయి. అసలు రీవాల్యుయేషన్ సరిగ్గా చేయట్లేదు. సరే, తప్పు మీది ఉంది కదా, రీవాల్యుయేషన్లో మార్క్స్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు 71 రావాల్సిన వాళ్ళకి 71 వచ్చిన వాళ్ళకి రీవాల్యుయేషన్ పెడితే 91, 21 వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళకి రీవాల్యుయేషన్ పెడితే 81 ఇలా వస్తున్నాయి. అంటే దానికి కారణం ఎవరు? మీ ఫ్యాకల్టీ అని చెప్పేసి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు సరే, తప్పిదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రీవాల్యుయేషన్లో వచ్చేసరికి ఫస్ట్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు వేరే ఫ్యాకల్టీ ఉంటారు, రెండో వాల్యుయేషన్ చేసేవాళ్ళు వేరే ఫ్యాకల్టీ ఉంటారు. సో ఫస్ట్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు వాళ్ళ తప్పిదం జరిగితే రీవాల్యుయేషన్లో వచ్చేసరికి ఈ మార్క్ చేంజ్ అనేది వస్తుంది. మరి అట్లాంటప్పుడు పిల్లవాడు కానీ స్టూడెంట్స్ తప్పు లేనప్పుడు మీకు డబ్బులు ఎందుకు కట్టాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే మనీ ఏవైతే కట్టినవి ఉన్నాయో, అంటే మొన్న కొంతమందికి ఇలా చేంజ్ జరిగింది. ఏంటంటే ఎలా జరిగిందంటే, అది ఫెయిల్ అయిన వాళ్ళందరేమో పాస్ అయిపోయారు. పాస్ అయ్యి నాకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పేసి రీవాల్యుయేషన్ పెట్టిన వాళ్ళకేమో 92, 91 వచ్చినాయి. సో ఇదంతా చూసిన ఏబీవీపీ వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ అప్రోచ్ కాకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ డబ్బులు ఖచ్చితంగా కట్టిన మనీ షుడ్ బి రిఫండెడ్ అని చెప్పేసి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ తరపున. మరి వాళ్ళు చెప్పింది కూడా ఒక అంతు న్యాయమే. అయితే ఏంటంటే, మరి రీవాల్యుయేషన్లో డబ్బులు కట్టించుకుంటున్నారు, ఆ తర్వాత పాస్ చేస్తున్నారు. అయితే ఈ అనుమానం అనేది ఎలా పోతుందంటే, వీటి మీద ఇవి ఆర్గనైజ్ చేసే సంస్థల మీద పోతుందన్నమాట. ఏంటంటే, వీళ్ళు డబ్బుల కోసం కావాలని చేస్తున్నారా, అసలు ఫ్యాకల్టీ కరెక్ట్గా చేసినా మార్కులు చేంజ్ చేస్తున్నారా అని చెప్పేసి పోతుందని చెప్పేసి వాళ్ళు ఏబీవీపీ వాళ్ళు అయితే ధర్నాలకి దిగుతున్నారనమాట. అయితే మరి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చేస్తారు కాబట్టి, ఏ సంస్థ అయితే ఈ రివాల్యూషన్స్ ఫీజులు వసూలు చేస్తుందో వాటి దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే మరి ఇది చేసినంత మాత్రాన ఫలితం వస్తుందా అంటే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం గమనించినట్టయితే, ఆంధ్రాతో పోల్చినట్టయితే తెలంగాణలో వచ్చేసరికి, తెలంగాణలో ఇప్పటివరకు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీహెచ్ తీసుకుందాం. జేఎన్టీహెచ్లో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ డీటెయిన్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ ప్రమోట్ చేయడం జరిగింది, అప్పుడు వాళ్ళు చేయటం వల్ల. సో అదొక సక్సెస్. మళ్ళీ లాక్డౌన్ టైంలో ఎగ్జామ్స్ సరిగ్గా జరగలేదు, క్లాసెస్ సరిగ్గా జరగలేదు అని చెప్పేసి 30-23 గ్రేస్ మార్క్స్ దగ్గర స్పెషల్ సప్లీ R18 వాళ్ళ దగ్గర సక్సెస్ అయ్యారు జేఎన్టీహెచ్ స్టూడెంట్స్. సో అవే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఎవరికి జరుగుతుందంటే, ఇంటర్మీడియట్ తెలంగాణ వాళ్ళది మొన్న రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా. సో దాంట్లో వచ్చేసరికి వీళ్ళు నేను ఇప్పుడు చెప్పిన తప్పుదాలన్నీ జరిగినాయి అంట. పిల్లలు కరెక్ట్గా రాసినా కూడా మార్కులు కరెక్ట్గా వాళ్ళు మారిపోయినాయి అంట. 91 వచ్చిన చోట 21 పడిపోయింది. ఇలా మార్కులు తప్పిదాలు పడిపోయినాయి అనమాట. అయితే ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుందని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తామన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళు ఏబీవీపీ వాళ్ళు అయితే గట్టిగా నిర్ణయించుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి ఎప్పుడు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ప్రొటెస్ట్కు సంబంధించిన వ్యవహారం అయితే నడుస్తూ ఉన్నది. డబ్బులు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి గట్టి కూర్చున్నారు.
మరి ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే, సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. ఏంటంటే అదే కాదు మాయి కూడా కొన్ని రీవాల్యుయేషన్‌లో చేంజ్ వచ్చినప్పటికి కూడా ఛాలెంజ్ రీవాల్యుయేషన్ కానివ్వండి, రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ కానివ్వండి, ఫస్ట్ దానికి, సెకండ్ దానికి 15% చేంజ్ ఉండాలంటున్నారు. అసలు ఎక్కడా లేదు. మేము కరెక్ట్‌గా ఫస్ట్ టైమే పాస్ మార్కులు అన్నీ వచ్చేటట్టు కరెక్ట్‌గా రాసుకున్నాము. మరి మరి మా తప్పు ఏం లేదు కదా! మాకు వచ్చేసరికి మాకు న్యాయం చేయాలి కదా! మాకు డబ్బులు కట్టింది వెనక్కి ఇవ్వకపోగా, మళ్ళీ ఛాలెంజ్ వాల్యుయేషన్ పెడితే మళ్ళీ 10,000 కట్టించుకుంటున్నారు. 1,500 ఏమో ఫోటో క్యామ్‌లు తీసుకుంటున్నారు. రూ. 1000 వాళ్ళు ఉంచుకొని మిగతాయి ఇస్తున్నారు. అది కూడా రిజల్ట్ చేంజ్ అయితే 15% చేంజ్ అనేది బాగా ఎక్కువ రాసి పాస్ అయ్యే వాళ్ళకి కదా వచ్చేది. స్కోరింగ్ వచ్చేవాళ్ళు కదా. మేము కరెక్ట్‌గా 3½ యూనిట్స్, 4 యూనిట్స్ చదువుకొని మామూలుగా ఇప్పుడు పాస్ మార్కుల కోసం రాసుకొని ఇస్తున్నాం. 40 మార్కులు రాసుకున్నా కూడా వాళ్ళు కరెక్ట్‌గా వేయకపోతే అది మా తప్పు కాదు కదా. 50% చేంజ్ అనేది పొద్దున్నే 50% చేంజ్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి వీళ్ళు వెళ్ళేసి వాళ్ళ దగ్గర కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే మరి వాళ్ళైతే మరి ఏం డిసిషన్ తీసుకున్నారో తెలీదు కానీ స్టూడెంట్స్ అయితే నాకైతే ఈ మెసేజ్ పెట్టారనమాట. ఇలా జరుగుతుంది సార్ ఇంటర్ బోర్డ్ దానికి. అయితే మేము కూడా వీళ్ళు చెప్పాం కానీ మరి ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి ఇద్దరు ముగ్గురు పెట్టారు నాకు ఇన్స్టాగ్రామ్లో. అయితే ఇప్పుడు మరి యూనివర్సిటీ రూల్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ బోర్డు రూల్స్ కానివ్వండి, మార్చడానికి ఎటువంటి ఛాన్సు ఉండకపోవచ్చు. ఎందుకంటే రీవాల్యుయేషన్ అమౌంట్ అనేది రిఫండ్ అయ్యింది అని అంటే ఎప్పుడంటే ఒక్కసారి జరిగింది జేఎన్టీహెచ్ది రిఫండ్ అంటే ఫ్రీ రీవాల్యుయేషన్. ఎప్పుడంటే లాక్డౌన్ అయిన వెంటనే మ్యాథ్స్ సబ్జెక్ట్ అందరిది ఫెయిల్ అయిపోయారు స్టూడెంట్స్ అంతా. అయితే అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చేసరికి ఏం చెప్పారంటే, సరే స్టూడెంట్స్ అందరూ గోల్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్ట్ది అది అసలు అన్నిటికీ కూడా రీవాల్యుయేషన్ అనేది ఫ్రీ ఇచ్చేస్తాం. మ్యాథ్స్ సబ్జెక్ట్కి రీవాల్యుయేషన్ ఫ్రీ ఇచ్చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవాలి. కట్టిన వాళ్ళ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసారు. మరి కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్కి ఇచ్చారో లేదో మనకైతే తెలియదు కానీ చాలా వరకు అయితే అది జరిగిందనమాట. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, స్టూడెంట్స్ మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అందుకే పోయారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇంటర్మీడియట్కి అలా కాదు, మార్కులు చేంజ్ అయినాయి. 21 అలా 91 అయింది. సో అది మానవ తప్పిదమా, ఫ్యాకల్టీ తప్పిదమా అంటే ఫ్యాకల్టీ తప్పిదం కాదు. అది ఏంటంటే 91 మార్కులు వేశారు కాబట్టి వాళ్ళు వేసింది కరెక్టే. కానీ ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేసేవాడు 21 చేశాడు దాన్ని. అయితే మరి ఇక్కడ వచ్చేసరికి జేఎన్టీ దాంట్లో వచ్చేసరికి ఏంటి 15% చేంజ్ పోవాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తామన్నారు. మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తారో నాకైతే తెలియదు కానండి. మొత్తానికైతే మనీ షుడ్ బి రిఫండెడ్ అని చెప్పేసి ప్రొటెస్టింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాట్లాడినట్టయితే ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? దీనిపై మీ కామెంట్ని అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.